మరి ఒక మగ్గం వేసేటువంటి కుటుంబంలో జన్మించిన నేను కూడా చదువు చాలించి మగ్గం వేసేటువంటి వారంగా మనకి వచ్చింది. దేవుడు అనారోగ్యం బట్టి దేవుడు తన వైపు ఆకర్షించుకున్నాడు. 1984 సంవత్సరంలో మరి రక్షణ తీర్మానం చేసుకున్నాను. కాన్వకేషన్ బాప్తిజం తీసుకున్నాను. తర్వాత ప్రభు సేవకు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాను. ఓ ప్రభువా, నీ సేవను చేసేదా నిత్యము నీ మాటే వినదా నన్ను మాట వినకుంటున్నాను. కనుక ఆ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడని వాక్యంలో చెప్పినట్టుగా మరి నేను బలహీనుని పనికిరాను మరి అని అనుకున్నాడు. దేవుడు తన కృపలో ఏర్పరచుకున్నాడు. వెంబడించని పేతురుతో చెప్పినట్టుగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చి 1988 జనవరిలో దేవుని సేవలోనికి వచ్చాను. కడపలో ఉన్న అబ్రహాం చూస్తాను. మొట్టమొదటి కాజీపేటలో రక్షించబడినప్పుడు అక్కడ దేవుని దాసుడు అగస్టిన్ ఉండేవాడు. దేవుని దాసుడు ఆయన ఎంతో మంచి క్రమశిక్షణ మాకు నేర్పిస్తూ వచ్చారు. మీకు ఏదైతే మరి 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 ఇక్కడ కలిగి ఉంటున్నామో అదంతా కూడా ఆ దేవుని దాసుడు కలిగి ఉండేవాడు, చెప్పేవాడు. పాత విషయాలు చెప్తూ మాకు మరి ఇవన్నీ కూడా ఆ దేవుని దాసుడు చెప్తూ వచ్చాడు. తర్వాత మరి 1992 చిలంతూరుకి పంపబడ్డాను. వివాహం కాలేదు. ఆ స్థలంలో 2 సంవత్సరాలు దేవుని సేవించడానికి సహాయపడింది. అక్కడ వివాహం జరిగింది. తర్వాత అక్కడ తిరిగి దేవుని మందిరం కట్టబడింది. తర్వాత జట్టివారిపల్లి అనే స్థలం పంపించబడ్డాను. అది రైల్వే కోడ్ కడపకు కొంచెం తిరుపతికి కొద్దిగా దగ్గరగా ఉంది. ఆ స్థలంలో మరి గ్రామంలో దేవుని సేవించడానికి ప్రభు కృప చెప్తాడు. చుట్టూ వచ్చాడు 5 సంవత్సరాల పని. తర్వాత మరి తిరిగి గుంటకల్లో కూడా ప్రభు అక్కడ సేవలో ప్రభు సహాయపడుతూ వచ్చాడు. మరి తర్వాత అక్కడ కూడా దేవుడు తన కృపలో ఆయన వాడుకుంటూ వచ్చినాడు. తిరిగి మళ్ళా సుల్లూరుపేట అనే స్థలంలో దేవుడు నడిపించినాడు. శ్రీహరిపట్నం అక్కడ కూడా 5 సంవత్సరాలు దేవుని కృప చూపుతూ వచ్చాయి. తిరిగి మళ్ళా తాడిపత్రి అనే స్థలంలో దేవుడు తన కృపలో ఆ పరిచయలో కృప చూపుతూ వచ్చాడు. అక్కడ కూడా నూతన మనం నిర్మించబడడానికి ఆయన కృప చూపుతూ వచ్చినాడు. తర్వాత మరి కడప బేతేలు అనే స్థలంలోకి దేవుడు నడిపించినాడు. ఎంతో అనారోగ్యంగా ఉండేను. అయితే దేవుడు తన మహాకృపను ఆ స్థలంలో చెప్తూ వచ్చినాడు. తర్వాత మరి 2021 ఏప్రిల్ 20 తారీఖున దేవుడు ఈ స్థలానికి తీసుకుని వచ్చినాడు. పాడైన స్థలములను బాగు చేయవాడు అని నీకు పేరు పెట్టబడుతుందండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలమును నీవు జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయవాడు అని దేశంలో నివసించినట్టుగా త్రోవ శుద్ధపరచేవాడు నీకు పేరు పెట్టదు. మరి అక్కడి నుంచి కరోనాలో మరి ఉన్నాము. ఎవరుంటామో ఎవరు పోతామో కూడా తెలియదు. ఇక్కడ ఉంటామా, ఇక్కడ సేవ చేయగలమా అనేటువంటిది. అయితే దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఇక్కడ పరిస్థితులు ఇచ్చారు. మరి చాలామంది చెప్పారు దేవుని మందిరం పరిస్థితులని. అయితే మరి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి ఆయన కృప చెప్తూ వచ్చాడు. దేవుని మందిరం దేవుని వాక్యం రాయబడినట్టుగా ఇచ్చికే ఆ కాలంలో మొదటి నెల నేను ఏం చేసినా అంటే అది మందిరాన్ని తెరిచి బాగు చేస్తున్నాను.
అలాగే దేవుని మందిరం యొక్క స్థలాలను దేవుడు బాగు చేసేటట్టుగా చేశాడు. దేవుడు మాకు అదే రక్షించబడినప్పటి నుంచి దేవుని ఇంటిని ప్రేమించాలనేది నేర్పిస్తూ వచ్చాడు. దేవునిలో ఘనంగా ఉండాలని నేర్పిస్తూ వచ్చాడు. అది తర్వాత తిరిగి సువార్త క్రమంలో దేవుడు మాకు నేర్పిస్తూ వచ్చాడు. ఈయన సువార్తలు కూడా ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. ఆదివారం అయితేనే, శుక్రవారం అయితేనే ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. బుధవారం మరి గృహ ప్రార్థనల ద్వారా ఎంతో పురికొల్పు అనేది దేవుడు ఇస్తూ వచ్చాడు. కనుక మరి తిరిగి మరి అదే గృహాలు దర్శించడం, నేను ఎక్కువగా వాక్యము అందించట్లో నేను మరి బలహీనుడని నాకు అర్థమవుతుంది అన్నమాట. అంత సామర్థ్యం నాకు లేదు. అయితే మరి మరి ఆ పరిచర్య వ్యక్తిగతంగా దర్శించడం అన్నమాట. కనుక తిరిగి దేవుడు మరి అనేక విధాలుగా మరి ఆయన సేవలో పరిచర్యలో దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. అట్లు ఎంతో మరి స్థలముల గురించి వింటూ వచ్చినాము. తర్వాత చూస్తూ వచ్చిన వారములు. అయితే దేవుడి తర్వాత మరి నిమ్మలమైన వాతావరణాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన గద్దించినప్పుడు అన్ని నిమ్మలమైన పరిస్థితులు వచ్చినాయి. కనుక ప్రజల మధ్యలో ఇక్కడ ఆయన సేవించడానికి ఆయన కృప చెప్తూ వచ్చాడు. మన సామర్థ్యం కాదు, మన జ్ఞానం కాదు, అదంతా కూడా కృపచూపు దేవుని ఉందే కానీ మా ఏమీ లేదు. అలాగ బయట బోర్డు మీద వాక్యాలు అయితేనేమి, తెల్లవారున వాక్యాలు అయితేనేమి, మరి ఇక్కడ కూడా పరిచయ ప్రజలు ఎంతగానో మరి ఎంతో ఆసక్తి గలవారన్నమాట. కనుక ఈ విధంగా ఎంత ఆసక్తిగా సువార్త అంటే, తెల్లారుజామున సువార్త అంటే ఇక్కడ ఏ సంధ్యంలో కూడా ఇంత ఆసక్తిగా సువార్తకు రావడం చేయడం. కాబట్టి మరి దేవుని ఇంట్లో పనులు చేయడం, ముందు మరి పనులు చేసేవారే ఎంతో, అంటే చేపలు వేయడం కానీ లేకుండా ఉండేవారు, చేసేవారు కాదు. తిరిగి ఇవన్నీ వంతులు వేయడం, ఇలాగున ప్రభు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క భావం మరి మరి ఇచ్చినటువంటి నడిపింపు కొలది దేవుడు తన పరిచర్యలో ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. కనుక మరి తిరిగి తర్వాత హెచ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం అందరం చదువుదాం. నరపుత్రుడా, దేశాంతరము పోవానికి తగిన సామాగ్రిని మూట కట్టుకొని పగటి వేళ వారు చూచుండగా నీవు ప్రయాణమై నీవు ఉన్న స్థలమును విడిచి వారు చూచుండగా మరి యొక్క స్థలమునకు పొమ్ము. ఇది వాక్యం ద్వారా మాకు కానీ నాకు కూడా దేవుని మందిరం కట్టబడాలని ఎంతో ఆశ ఉండేది. మరి దేవుని మందిరం నిర్మించబడడం అంటే చాలా ఆశ నాకు. అయితే దానికంటే ముందు ఆత్మీయంగా కట్టబడాలనేది దేవుడు నాకు ఈ స్థలంలో నేర్పిస్తూ వచ్చాడు. కనుక ఆత్మీయంగా సంఘము సమకూర్చబడి కట్టబడిన దేవుని సమయంలో దేవుడు తన మందిరాన్ని ఆయన కడతాడు. అయితే ఆత్మీయంగా తిరిగి సమకూర్చబడి కట్టబడినట్లుగా దేవుడు అనుగ్రహించినాడు. కనుక ఏదైతే ఆయన ఇచ్చినాడో ఆ పని మరి మోసే అలాగ పని సంపూర్తి చేసినాడు. కనుక దేవుడు అలాగున చూపిస్తూ వచ్చాడు. కనుక తిరిగి ప్రభు మరి ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆయన నాకు భారం ఇస్తూ వచ్చాడు. నాకు కూడా వెళ్ళడానికి ఇష్టం లేదు, కానీ అయితే మరి దేవుని ప్రజలు విడిచిపెట్టడమా అనేటువంటి. కనుక దేవుడు ఇంతవరకే నాకు భారం ఇచ్చాడు. తర్వాత మరి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కనుక మరి తిరిగి ప్రభు యొక్క కృపలో అలాగ మాకు ఎక్కడికి వెళ్ళాలని నాకు తెలియదు. అయితే ప్రభు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలనేటువంటి ఆశ. కనుక ప్రభు యొక్క చిత్తానుసారంగా మరి దేవుడు దాసుడు నన్ను తిరుపతి ఈశ్వరం పరిచయం పంపుతూ ఉన్నారు. ముందు నా పరిచయం కోసమై ప్రార్థన చేయండి. మా శక్తి కాదు కానీ దేవుని కృపే అన్నమాట. కాబట్టి ప్రశంసింపబడడానికి ఏ యోగ్యత కూడా లేదు. మరి కనుక మీరు ప్రేమించినంతగా మేము మిమ్మల్ని ప్రేమించలేదు. మా ప్రేమలో లోటు అనేది కనపడుతుంది. కనుక ఎన్నో లోటు, కొరతలు, బలహీనతలు ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రశంస ఎప్పుడైతే ఉంటుందో వెనకాల నష్టం ఏమన్నా ఉంటుందేమో అని భయపడతా ఉంటుంది.
కాబట్టి కనుక మహిమ ఆయనకి కలుగును గాక, మనం దేనికి పాత్రము కాదు. కనుక చెప్పినంత సాక్ష్యం అంత మాత్రాన పరిపూర్ణ కాక అన్నీ ఎన్నో మరి ప్రేమలో పరిచర్యలో ఎన్నో లోపాలు కొంతవరకే మరి దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. అదంతా కూడా దేవుని కృపే అన్నమాట. అదే సమయంలో దేవుని సంకల్పం ఈ మధ్యకు తిరుపతి అంటే దేవశ్రీకుడు ప్రసన్న కుమార్ గారు ఆయన భార్య దేవమ్మ వచ్చారు. కనుక వారితో 6 మంది కష్టపడి దేవుని సేవ చేస్తూ వచ్చిన వారే. కనుక మరి ఏం చేయాలా అంటే మరి వచ్చిన దేవసేవకులతో మీరు సహకరించాలి. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఉండిపోయిన సేవకుని అభిమానం మీద వచ్చిన సేవకుని మీద సరిగా పలకరన్నమాట. ఒకసారి అట్లా ఉండకూడదు. కనుక స్థానికంగా ఎవరైతే దేవుడి సేవకుడున్నా ఆ సేవకుని కనపరచాలా. మరి మనం ఆత్మీయులమైతే వారి మాట వినాలా, లోబడాలా. మరి ఆ విధంగా సేవలో మనం సహకరించాలి. కనుక మన విశ్వాసమును మరి ఏదైతే మన కొంత మాదిరి చూపించబడిందో అది దేవుడు కొంతమంది మాదిరిని ఇస్తారు స్థిరపరచడానికి. ఆ మాదిరిని మనం ఏం చేయాలంటే దాన్ని పెట్టుకొని మనము మన విశ్వాసమును దేవునిలో కొనసాగించుకోవాలి.